హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఈ యొక్క ప్లెయిన్ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకైతే మెజర్మెంట్ కోసము ఈ యొక్క ఫ్రాక్ అయితే ఇచ్చారండి. ఫ్రాక్ వచ్చేసి మనకి 4 మీటర్ లైనింగ్ అనేది పడుతుంది అనమాట. అదేవిధంగా 4 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకుంటాం ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ ఉంది కదా, బాడీ పొడవు అనేది మెజర్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలండి. వేసిన తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ యొక్క ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఎంత వచ్చిందో దానిలో హాఫ్ అయితే ఇక్కడ మనము మార్కింగ్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకొని ఇది కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము పైన షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ అనేది ఎంతైతే వేసామో అదే కింది వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా బ్యాక్ నెక్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ కూడా ఒకసారి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అదేవిధంగా నడుము లూజు రెండు కూడా మార్క్ చేసుకొని కింద టక్స్ కోసం అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ వైపు బాక్స్ షేపు అదేవిధంగా చంక వైపు కూడా బాక్స్ షేప్ వచ్చేటట్టుగా డ్రాయింగ్ అనేది వేసేసుకొని మనము చంక రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ కూడా మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అయితే నెక్ షేప్ కూడా డ్రాయింగ్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ నెక్ అయితే డ్రాయింగ్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున మనం ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా పై వైపుకి అనేది మార్కింగ్ అనేది చేశాను కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. సైడ్ మనము 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుందన్నమాట. డ్రెస్ అనేది ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. దానికోసం మనం ఇక్కడ ఈ యొక్క క్రాస్ అయితే తీయాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకొని ఆ యొక్క నెక్ కూడా మనం ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్ అనేది మీరు అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పాట్ షేప్ అనేది డ్రా చేసి కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము హ్యాండ్ పార్ట్ అయితే తీసుకుంటున్నానండి. హ్యాండ్ పార్ట్ కోసము ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారనమాట. 6 ఇంచెస్ అయితే నేను హ్యాండ్ పొడవు అనేది తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము 3 ఇంచెస్కి అయితే డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆ యొక్క మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము కర్వ్ స్కేల్ అనేది ఉంటుందండి. హ్యాండ్ కర్వ్ తీసుకునే స్కేల్స్ అనేది ఇప్పటికి మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్కేల్ సహాయంతో మనము హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మిగిలిన లైనింగ్ పార్ట్ని ఈ విధంగా మనము క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా సమోసా షేప్లో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి కింది వైపున డ్రెస్ యొక్క పొడవు మనము బాడీ పార్ట్ పోగా మిగిలిన కింది వైపు పొడవు అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పై నుంచి కింది వైపుకి ఈ విధంగా ఒక 7 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క నడుము లూజ్కి ఆ యొక్క మార్కింగ్ అనేది సెట్ అయిందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. సరిపోకపోతే మరలా కొంచెం డౌన్ చేసుకోండి. ఈ విధంగా మనము తీసుకున్న లెంత్కి సరిపోయే విధంగా మనము నడుము దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ యొక్క పొడవు ఎంతైతే వచ్చిందో ఆ యొక్క పొడవు అనేది ఈ విధంగా సర్కిల్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కట్ చేస్తున్నది వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఒకేసారి మనము కటింగ్ అయితే చేసుకుంటున్నామండి. మనకి సర్కిల్లో క్లాత్ సరిపోలేదు, దాన్ని కూడా మనం ఏంటంటే సమోసా షేప్ ఫోల్డ్ చేసుకొని ఆ యొక్క క్లాత్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ కూడా ఒకేసారి అయితే కటింగ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున లైనింగ్ పార్ట్ని పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని అయితే మనం నీట్గా సమానంగా అయితే కట్ చేసుకొని మరలా మనం లైనింగ్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని
మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలండి. ఇది జిగ్జాగ్ చేస్తాం కదా కింది వైపున, అదేవిధంగా మనకి 1 ఇంచ్ అనేది లైనింగ్ పార్ట్ కూడా లోపల పైవైపుకు ఉండేటట్లుగా అయితే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుని హ్యాండ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్లు అనేది పడుతున్నాయి కదా, వాటిని అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసిన తర్వాత పై వైపున మరొక కుట్టు కూడా వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత రెండో చివరి కూడా మనకి కొంచెం క్లాత్ అయితే తక్కువైందనమాట. ఇటువైపు కూడా మనము జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది సర్కిల్కి సమానంగా వచ్చేటట్లుగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మనము అంచు అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నేను కుట్టే పద్ధతి, కట్ చేసే పద్ధతి అయితే మీకు చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేయాలని ఏమి ఉండదన్నమాట. ఎవరి స్టైల్లో వాళ్ళు కట్ చేసి కుట్టుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి నేను క్యాన్వాస్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క క్యాన్వాస్ని మనము ఫ్రాకులకి యూజ్ చేయటం వల్ల ఏంటంటే రెడీమేడ్ లుక్ అనేది వస్తుందన్నమాట. బుట్టల్లాగా బాగా ఫ్రాకులు అనేది నీట్గా అయితే వస్తాయండి. ఈ విధంగా మనము క్యాన్వాస్ని అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలండి. ఈ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింది వైపున ఒక 1 ఇంచ్ అనేది పైకి ఉండేటట్లుగా చూసుకుంటూ మనము చుట్టూతా కూడా చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ అనేది పెట్టుకుంటూ ఈ యొక్క క్యాన్వాస్ని స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మరలా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ జిగ్జాగ్ చేశానన్నమాట. మీకు జిగ్జాగ్ చేసేది అనేది చూపించలేదండి. నేను జిగ్జాగ్ చేసిన తర్వాత మనకి 2 పీసెస్ అయితే వచ్చాయి కదా, వీటిని అయితే ఫస్ట్ జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు ఈ చివరి వైపున క్లాత్ ఎప్పుడైనా సరే రఫ్ లాగాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా లైనింగ్ పార్ట్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. నడుము భాగంలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క బాడీ పార్ట్ని ఏంటంటే నేను మామూలుగా రివర్స్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ కింది వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకొని నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అయితే చేసేసానండి. ఈ విధంగా స్టిచ్ చేసి మనకి మధ్యలో ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఈ యొక్క క్లాత్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. మనం పాట్ షేప్ అనేది డ్రా చేసాం కదా, ఈ యొక్క పాట్ షేప్ ప్రకారమే మనము స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు మనము నిదానంగా నీట్గా షేప్ అనేది వంకలు లేకుండా మనము ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట. అదేవిధంగా సైడ్ కూడా చంక వైపు కూడా ఈ యొక్క క్లాత్ని అయితే ముడతలు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొత్తగా కుట్టేవారైతే ముడతలు వస్తాయి అనుకుంటే మీరు ఇక్కడ గుండు పిన్నులు లాంటివి యూజ్ చేసి క్లాత్ అనేది కదలకుండా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేస్తాను అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కింద టక్సులు అనేది వేసుకోవాలండి. రెండు వైపులా మనము ఒక 1/2 ఇంచ్ మందంలో అంటే 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ వెడల్పు అనేది ఈ యొక్క టక్సులు అనేది వస్తాయి అన్నమాట. ఈ విధంగా టక్సులు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు నెక్కి మనం ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెక్ అనేది నీట్గా స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాన్వాస్ని అయితే యూజ్ చేసి స్టిచ్ అనేది చేసుకోండి. మనకి బొటిక్స్లో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ యొక్క క్యాన్వాస్ అయితే యూజ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తారండి. అందుకే మనకి నెక్కులు అనేది నీట్గా అయితే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుందన్నమాట. మనకి వేసుకున్నప్పుడు కూడా డ్రెస్ అనేది ఫిట్టింగ్ కానీ నెక్ దగ్గర కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా క్యాన్వాస్ని యూజ్ చేసినప్పుడు కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మనము ఫస్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఖర్చు మొత్తాన్ని కట్ చేసుకొని టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క కార్నర్స్ దగ్గర టక్స్లు అనేది పెట్టేసుకొని ఈ యొక్క క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట. అంటే పై వైపుకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపుకి అయితే ఫోల్డ్ చేసుకొని
నెక్కుకి చుట్టూతా కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము నీట్గా అయితే క్లాత్ని అయితే సరి చేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ యొక్క కార్నర్స్ దగ్గర మనకి ఈ యొక్క వంపులు అనేది కరెక్ట్గా తెలియాలన్నమాట. తెలిసేటట్టుగా అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని సైడ్న మనము మరలా ఈ యొక్క క్లాత్ని జాయింట్ అయితే చేసేసుకోవాలండి. చంక వైపున మనకి అడుగు వైపున లైనింగ్ పార్ట్ అనేది కనిపిస్తుంది కదా, దాని యొక్క ప్రకారము చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదండి, క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూడా ఈ విధంగా టక్స్లు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ జాయింట్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కలిపేసుకొని అతికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి చివరి వైపున ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని పై వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. వేసిన తర్వాత లైనింగ్ పార్ట్ని అడుగువైపుకి తిప్పి ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచ్ లోపలగా ఒక కుట్టు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. మరీ చివరగా కాకుండా ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లోపల వైపుకి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనము లైనింగ్ క్లాత్కి అతికించేసేయాలన్నమాట. ఈ విధంగా పైన కుట్టు అనేది వేయటం వల్ల మనకి చివరి అంచున స్ట్రైట్గా క్లాత్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా రెండు కూడా కుట్టేసుకొని మనము ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ని వచ్చేసి నేను ఇక్కడ దగ్గర కుట్టు అనేది పెట్టేసుకొని కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం దగ్గర కుట్టు పెట్టుకున్నప్పుడు ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది. అలా కాకపోతే మనము 2 స్టిచ్లు అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను నీట్గా ఓవర్లాక్ అయితే చేసేసాను అనమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేస్తే ఏంటంటే దరి అంచున పీచులు అనేది లెగకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే నేను జాయింట్ చేస్తున్నానండి. రెండో వైపు అయితే ఓపెన్గానే ఉంటుంది. ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, కింది వైపు ఫ్రాక్ క్లాత్ అనేది ఉంది కదా, ఈ యొక్క క్లాత్కి పైన బాడీ పార్ట్ని ఈ విధంగా అతికించేసేయాలన్నమాట. రెండు కూడా మనం ఒక 1/2 ఇంచ్ మందంలో అయితే ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనము సెంటర్లో ఖర్చు అనేది వచ్చింది కదా, బాడీ పార్ట్కి ఒకవైపు స్టిచ్ అనేది వేసాం కదా, దాన్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకుంటే అక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము పళ్ళు పాటలో ఈ యొక్క కుచ్చుల్ని కట్ చేసాం కదా, దీన్ని నడుముకు అనేది వేస్తున్నాను అనమాట. ఈ విధంగా నడుము చుట్టూతా కూడా ఈ యొక్క కుచ్చులు అనేది వేస్ట్గా పోకుండా స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇది వడ్డానం లాగా అయితే వస్తుందన్నమాట. నీట్గా అయితే మనము స్టిచ్ అయితే వేసేసేయాలన్నమాట. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనము కుట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ రెండో వైపు కూడా మనము జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అనేది చూసుకుంటూ నీట్గా అయితే మనము రెండో చివర కూడా జాయింట్ అయితే చేయాలండి. ఇక్కడ వచ్చేసి మనము ఒక 3-4 ఇంచెస్ కింది వరకు క్లాత్ని అయితే ఈ విధంగా కుట్టేసుకొని నెక్స్ట్ నేను ఆ కుట్టు అనేది ఈ విధంగా లైనింగ్ క్లాత్కి వరకే కుట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా లైనింగ్ క్లాత్ వరకే కుట్టి మనం ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా ఈ చివరి వరకు సపరేట్గా స్టిచ్ అనేది వేసుకుంటే ముడత అనేది లేకుండా సైడ్ అనేది నీట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం తీసుకున్న మెజర్మెంట్కి మనం వేసిన స్టిచ్చెస్కి సరిపోయే లేదో ఒకసారి అయితే చూసుకొని మరలా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా 2-3 కుట్లు అనేది వేయాలండి. ఈ విధంగా వేసేసుకొని మనము రెండింటికి కూడా ఓవర్లాక్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. అదేవిధంగా లోపల క్లాత్ అనేది పీచులు లేకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఓవర్లాక్ అనేది అందుబాటులో లేని వారు ఏం చేస్తారంటే కొంచెం క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసి చివరి అంచు అనేది కుట్టివేయండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.